మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్ని ఉద్దేశించుకొని స్మార్ట్ స్టడీ ఎలా చేయాలి, అలానే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఆ తర్వాత వచ్చేసి డైట్ ప్లాన్ అంటే డైలీ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఈ 3 అంశాలపై మాట్లాడడం జరిగింది. అలానే రెండో సెషన్ వచ్చేసి మనకి డిసెంబర్ 20వ తారీఖున జరిగింది. ఆ సెషన్ వచ్చేసి స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెస్ని కానివ్వండి లేదా ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ స్టూడెంట్లో మెయిన్గా కమ్యూనికేషన్ మిస్ అవుతూ ఉంటుంది, లేదా వొకాబులరీ గ్రామర్ వాళ్ళు రాసే దాంట్లో మిస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే అంశంపై మాట్లాడడం జరిగింది. మూడో సెషన్ వచ్చేసి జనవరి 18న జరిగింది. ఆ రోజు అకాడమిక్ ఎక్సలెన్స్ లేదా అకాడమిక్ సక్సెస్ ఒక స్టూడెంట్ ఎలా అచీవ్ చేయాలి, అలానే ఎగ్జామ్కి భయపడకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం ఎలా, ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇంకా. సో వీటిని ఉద్దేశించుకొని ఇలాంటి సెషన్స్ చేయడం జరిగినది. సో ఒక్కసారి మెయిన్గా వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క టాలెంట్ని మధ్యలో బ్రిడ్జ్ చేయడానికి ఇలాంటి సెషన్స్ చేయడం జరిగినది. సో ఒకసారి ఆ సెషన్స్ ఏమేమి చెప్పాననేది ఒకసారి సమరైజ్ చేస్తాను. ఫస్ట్ సెషన్ స్మార్ట్ స్టడీస్ గురించి చెప్పడం జరిగినది. స్మార్ట్ స్టడీస్ అంటే చాలా మంది పిల్లల్లో ఉండేటువంటి చేసుకుని ఇస్తారు. సో మార్క్స్ అనేది వన్ ఆఫ్ ది జడ్జిమెంట్ పాయింట్ కాబట్టి సో ఆ మార్క్స్ని ఎలా తెచ్చుకోవచ్చు, దాంట్లో ఎటువంటి స్ట్రాటజీ చేయడం జరిగింది. అలానే గోల్ ఏదైతే గోల్ అనేది సమాజానికి ఉపయోగపడాలి, హెల్తీ సొసైటీకి ఉపయోగపడాలి. సో మనం లాస్ట్ థర్డ్ సెషన్లో చెప్పడం జరిగినది. మనం ఉదాహరణకు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ లేదా ఒక కలెక్టర్ ఇలాంటివి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. జనరల్గా మనం గోల్ అంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం. ఎందుకంటే మీరు సమాజానికి సేవ చేస్తారు వాళ్ళ యొక్క చదువుతో పాటు. సో ఇలాంటి లక్ష్యాన్ని మనము పెట్టుకోవాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్కి ఇలాంటి 3 సెషన్లు చేయడం జరిగినది. ఈ 3 సెషన్లో కూడా స్టూడెంట్స్ మనకి కోఆపరేట్ చేశారు. చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో మా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ బజరంగ దళ్ తరఫు సో అది మాకు చాలా ఎంకరేజింగ్ అని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనము ఈ గత 3 సెషన్స్ కండక్ట్ చేయడం జరిగినది. సో దీంతో నా సమ్మరీని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ బజరంగ దళ్ వాళ్ళకి నా ధన్యవాదాలు.